యాదృచ్ఛికం కొన్ని రాశులకు మంచిది కాదు. ఈ రాశుల వారికి సంవత్సర ప్రారంభంలో సమస్యలు ఎదురు కావచ్చు. ఎందుకంటే రాహు గ్రహం పరిస్థితులను మరింత దిగజారుస్తుంది. నిజానికి ఈ యాదృచ్ఛికం 4 గ్రహాలదే. ఇవి మీనరాశిలో ఏర్పడుతున్నాయి. ఈ యాదృచ్ఛికం సూర్యగ్రహం, శని రాశిచక్ర మార్పు, రాహు శని సంయోగానికి నేరుగా సంబంధించింది. ఈ సంవత్సరం హిందూ నూతన సంవత్సరం నవంబర్ 30 నుండి ప్రారంభమవుతుందని దేవగర్కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ నందకిషోర్ ముద్గల్ అన్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం హిందూ నూతన సంవత్సరం మొదటి నెల చైత్రమాసం. హిందూ నూతన సంవత్సరం ప్రారంభం కానున్న రోజున సూర్యుడు, బుధుడు, శని, రాహులు మీన రాశిలో చతుర్గృహి యోగాన్ని ఏర్పరచుకోబోతున్నాయి. దీని ప్రభావం 3 రాశుల వారిపై చాలా ప్రతికూలంగా ఉంటుంది. ఈ 3 రాశులు సింహ, కన్య, మీనరాశి వారు. సింహరాశి. ఈ రాశి వారు ప్రతికూల ప్రభావానికి గురవుతారు. కెరీర్లో అడ్డంకులు ఎదుర్కోవచ్చు. మీరు పని విషయంలో ప్రయాణం చేయాల్సి రావచ్చు. ప్రయాణం ప్రయోజనకరంగా ఉండదు. వ్యాపారంలో కూడా ప్రత్యేక లాభం ఉండదు. శత్రువు నుండి దూరంగా ఉండండి. శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీరు శారీరక బాధను కూడా అనుభవించాల్సి రావచ్చు. ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కన్యా రాశి వారికి కూడా చతుర్గృహి యోగం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. గాయం అయ్యే అవకాశం ఉంది. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు. వ్యాపారంలో డబ్బులు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఉండండి, లేకుంటే మీకు నష్టం కలగవచ్చు. పూర్వీకులకు ఆస్తికి సంబంధించిన కుటుంబంలో వివాదాలు కూడా తలెత్తవచ్చు. పని విషయంలో మానసిక ఒత్తిడి ఉండవచ్చు. వైవాహిక జీవనంలో కూడా విభేదాలు ఉంటాయి. ఈ రాశి వారు కూడా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చంద్రగ్రహణం వల్ల ఈ 4 రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనున్నది. మతపరమైన కోణం నుండి గ్రహణం సంభవించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శాస్త్రీయ దృక్కోణం నుండి దీనిని ఖగోళ దృగ్విషయం అని అంటారు. హిందూ మతం మరియు జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. గ్రహణం సమయం అశుభంగా పరిగణించబడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. 2025 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం హోలీ పండుగ రోజున ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం కన్యా రాశిలో జరగనుంది. కేతుగ్రహం ఇప్పటికే కన్యా రాశిలో ఉన్న చోట అటువంటి పరిస్థితుల్లో కన్యా రాశిలో చంద్రుడు మరియు కేతు యొక్క గ్రహాల కలయికల వల్ల గ్రహణాన్ని సృష్టిస్తుంది. దీని ప్రభావం 12 రాశులపై అనుకూల ప్రభావం, ప్రతికూలంగా కల్పిస్తుంది. ఇక కొంతమందిపై సానుకూల ప్రభావాన్ని కూడా చూపుతుంది మరియు ఇతరులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 2025 చంద్రగ్రహణం ప్రభావం అయ్యే రోజున మార్చి 14న హోలీ అని, అదే రోజున 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం కూడా సంభవిస్తుందని అంటారు. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు మరియు దాన్ని సూతక కాలం కూడా చెల్లదు. ఈ గ్రహణం కన్యా రాశిలో జరుగుతుంది. కేతువు ఇప్పటికే కన్యా రాశిలో ఉన్న చోట అటువంటి పరిస్థితుల్లో ఈ రాశిలో గ్రహణ యోగం ఏర్పడుతుంది. గ్రహణ యోగం ఏర్పడడం వల్ల వృషభం, మిథునం, వృశ్చికం మరియు ధనుసు రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా లభిస్తుంది. ఇక వృషభ రాశి వ్యక్తికి చంద్రుడు మరియు కేతువుల కలయిక వల్ల అపారమైన ఆర్థిక శక్తిని ఇస్తుంది. ధనపరమైన అపారమైన లాభం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఈ సమయం ధనుసు రాశి ప్రజలకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది మరియు కుటుంబంలో కూడా మంచి వాతావరణం ఉంటుంది. మీ కృషికి పూర్తి ఫలితాలు లభిస్తాయి మరియు నిరోధించబడిన మతం తిరిగి పొందబడుతుంది. పెట్టుబడిలో మంచి లాభం ఉంటుంది. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో అనేక రకాల ఆనందం వస్తుంది మరియు చిక్కుకున్న డబ్బు కూడా తిరిగి ఇవ్వబడుతుంది. మీరు ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు మరియు విదేశీ పర్యటనకు వెళ్ళవచ్చు. మనలో చాలామంది శనివారాల్లో మాంసాహారానికి దూరంగా ఉండడం మనం చూస్తుంటాం. దీనికి వెనుక శాస్త్రీయ కారణం ఉందని నివేదికలు చెబుతున్నాయి. మాంసాహార ఆహారాలపై అనేక విమర్శలు ఉన్నప్పటికీ శాకాహార ఆహారంలో లేని పోషకాలన్నీ మాంసాహారాల్లో ఉన్నాయని సైన్స్ చెబుతుంది. మాంసంలో ప్రోటీన్, ఇతర పోషకాలు ఉంటాయి. వీటిని మితంగా తీసుకుంటే ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండగలరు. చికెన్, చేపలు వంటకాలు చాలా రుచికంగా ఉంటాయి. ఇవి రుచికంగా ఉండటం కాక ఆరోగ్యానికి చాలా మంచివి. అందువల్ల మాంసం చాలా మందికి ఇష్టమైన ఆహారం. అయితే చాలామందికి ఆదివారాల్లో సెలవుల్లో ఉంటే చాలామంది మాంసం కొనడం మర్చిపోరు. ఆదివారాల్లో సాధారణం కంటే రద్దీకి ఎక్కువ ఉండడం కూడా మీరు చూసి ఉండవచ్చు. చాలామంది వారానికి 3 లేదా 4 సార్లు మాంసాహారం తినే అలవాటు ఉంటుంది. కానీ శనివారాల్లో మాత్రం మాంసాహారాన్ని ముట్టుకోరు. అన్నిటికంటే దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. శనివారం మాంసం తినకూడదని పెద్దలు చెబుతున్నారని చాలా సంవత్సరాలుగా ఉన్నాయి. ఎందుకంటే హిందూ మతం ఒక జంతువుని చంపడం లేదా ఏదైనా ప్రాణాన్ని తీసుకోవడం పాపమని చెబుతుంది. అంతేకాకుండా ఈరోజు తినకూడదు అని చెప్పడం వల్ల జంతువులు కాస్తైనా తగ్గుతుందని వారి నమ్మకం. అందుకే అలా చెబుతూ ఉంటారు. సో దీని వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ కోణం ఇదే అని చెబుతున్నారు.
లైఫ్లో ఈ 5 ఉంటే మీరు అంత లక్కీ ఇంకెవరు ఉండరని చెప్తున్నారు. అదృష్టవంతులు ఎవరు అని అడిగితే ఒక సమాధానం రాదు. ఎవరికి తోచిన వివరణ వాళ్ళు ఇస్తారు. కానీ మహాజ్ఞాని చాణక్య ఏం చెప్పాడంటే, జీవితంలో కొన్ని అంశాలు లక్షణాలు ఉంటే వారు అదృష్టవంతులు. అవి భూమి మీద స్వర్గం చూసినంత హాయిని ఇస్తాయి. జీవితాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తాయి. ఇంతకీ ఒక మనిషిని నిజంగా అదృష్టవంతుని చేసే అంశాలు ఏంటో చూద్దామా మరి? డబ్బు ఉండడం గొప్ప అదృష్టాలలో ఒకటని చాణక్య చెప్పాడు. మీరు ఆర్థికంగా నిలదొక్కుని మీ సంపదను తెలివిగా ఉపయోగిస్తే మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించవచ్చు. కానీ నిజమైన అదృష్టం డబ్బు సంపాదించడంలో మాత్రమే కాదు, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడంలో ఉంది. దానం చేసేవారు, ఇతరులకు సహాయం చేసేవారు వచ్చే జన్మలో ఈ పుణ్య. అందుకే డబ్బు సంపాదించడం పాటు మంచి పనులు చేయాలని చాణక్య నీతి చెబుతుంది. తెలివైన దయగల భార్యాభర్తల మంచి గుణాలు కలిగిన మహిళ జీవన స్వామిగా దొరకడం నిజంగా వరం. ప్రేమగా అర్థం చేసుకునే లైఫ్ పాఠాలు పొందిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు. గత జన్మలో స్త్రీలను అవమానించిన వారు వైవాహిక జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. కడుపు నిండా తిండి, మంచి ఆరోగ్యం, సంతోషానికి అతిపెద్ద కారణాలతో ఆహారం కూడా ఒకటి. మీకు ఎప్పుడు మంచి ఆహారం అందుబాటులో ఉంటే మీరు అదృష్టవంతులే. అయితే ఆహారం ఉండటం మాత్రమే కాదు, దాన్ని జీర్ణించుకునే శక్తి కూడా ఉండాలి. చాలామంది అనారోగ్యం లేదా బలహీనమైన ఆరోగ్యం కారణంగా మంచి భోజనాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. చాణక్య నీతి ప్రకారం బలమైన జీర్ణ వ్యవస్థ, మంచి ఆరోగ్యం నిజమైన అదృష్టానికి సంకేతాలు. కోరికలు. జీవితంలో అందరికీ శారీరక కోరికలు ఉంటాయి, సర్వసాధారణం. కానీ వాటికి బానిస కాకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. స్వీయ నియంత్రణ గల వ్యక్తి సంతోషకరమైన స్థిరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతాడు. కోరికలకు లొంగిపోయే వారు తరచుగా పత్రానికి గురవుతారు. నిజమైన అదృష్టం అంటే కోరికలు ఉండటం కాదు, వాటిని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుండడం. కోరికలను జయించగలిగితే సంతోషంగా ఉంటారని చెబుతున్నాడు. దానం చేసే గుణం కూడా చాలామందికి వద్ద ధనం ఉంటుంది, కానీ కొందరికే దానం చేసే గుణం ఉంటుంది. చాణక్యుడి ప్రకారం దాతృత్వం అనేది గత జన్మలో చేసుకున్న మంచి కర్మల ఫలితం. ఇతరులకు సహాయం చేయాలని సహజమైన కోరిక ఎవరికైతే ఉంటుందో వారు నిజంగా అదృష్టవంతులు. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, కానీ ఉన్నప్పుడు నలుగురికి పెట్టే గుణం గొప్పది. ఇతరుల కష్టాలను తీర్చడంలో కూడా సంతోషంగా ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మన జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. మీరు కూడా ఇవన్నీ తెలుసుకోండి. కుజుడితో ఆదాయ వృద్ధి యోగం మరో 63 రోజులు ఈ రాశి వాళ్ళకి పవర్ఫుల్. వీళ్ళకి మాత్రం అష్ట కష్టాలు అని చెబుతున్నారు. ఏప్రిల్ 22వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు